ఇది మనకు అందుతున్న గ్రౌండ్ రిపోర్ట్. ఇక మరొక జిల్లాకు సంబంధించి విజయనగరం జిల్లాలో జనసేన అభ్యర్థి పోటీ చేసిన నియోజకవర్గం గురించి నేను చెప్తాను మీకు. విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా లోకం మాధవ్ పోటీ చేశారు. ఈమె బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మహిళ. నేను ఇక్కడ సామాజిక వర్గాలు కూడా ఎందుకు చెప్తున్నానంటే, జనసేన ఎలాగా మొత్తం అకామిడేట్ చేసింది అంటే ఏదో ఒక కులానికో లేకపోతే మరొక రకంగానో భావించకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న సామాజిక పరిస్థితిని, సోషల్ ఇంజనీరింగ్ని దృష్టిలో పెట్టుకుని ఎట్లా డిజైన్ చేసుకుంటూ ఆ పోటీ చేసిన కొన్ని సీట్లలోనే ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారు పవన్ కళ్యాణ్ అని చెప్పడం కోసం కూడా నేను సామాజిక వర్గాలు ప్రస్తావన చేస్తున్నాను. ఇక జనసేన అధినేత ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో మొట్టమొదటి ఫస్ట్ పర్సన్గానే లోకం మాధవి పేరు ప్రకటించారు. ఎవరి మీద పోటీ చేశారు? బడ్డుకొండ అప్పలనాయుడు మీద లోకం మాధవి పోటీ చేశారు. సో అప్పలనాయుడు వైసీపీ నుంచి పోటీ చేశారు. లోకం మాధవి జనసేన అభ్యర్థిగా నెల్లిమల్ల నియోజకవర్గంలో ఉన్నారు. సో ఆ విజయనగరం జిల్లాకు సంబంధించి పార్టీ బలాబలాలు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా నెల్లిమర్లలో ఎటువంటి పరిస్థితుల్లో ఎన్నిక జరిగింది, ఇప్పుడు ఎన్నిక తర్వాత అక్కడ ఏమనుకుంటున్నారు అనే గ్రౌండ్ రిపోర్ట్ని మా ప్రతినిధి రాజు మనకి ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్లో అందిస్తారు. రాజు, ఏమంటున్నారు అంటే అక్కడ ఎన్నికలు అయిన తర్వాత ఉన్న వాతావరణానికి సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటారు ప్రజలు. మనం ఏం ప్రత్యేకంగా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని అడగట్లేదు, కానీ మన చెవిని పడకుండా ఉండవు. సో ఆ గ్రౌండ్ రిపోర్ట్లో మీకు అందుతున్న సమాచారం ఏంటి? వాస్తవానికి గతంలో చూసుకునేటప్పటికీ జనసేన పార్టీకి సంబంధించి 2014 పోటీ చేయనప్పటికీ 2019కి సంబంధించినంత వరకు ఎన్నో కొన్ని సీట్లు సాధించగలుగుతుంది. సీట్లు సాధించిన తర్వాత అసెంబ్లీకి అడుగు పెడతారని చెప్పి ఒక ఆలోచన అయితే కలిగింది ప్రతి ఒక్కరు, జనసేన కార్యకర్తలు కావచ్చు, నాయకుల్లో కావచ్చు. కానీ దాన్ని రివర్స్లో అయినప్పటికి కూడా చూసినప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరకు కూడా వెనకడుగు వేయకుండా కేవలం పార్టీ కోసం, పార్టీ నిర్మాణం కోసం పనిచేసుకుంటూ వచ్చారు. అదే దిశలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే లోకం మాదివి పనిచేసుకుంటూ వచ్చింది. ఎందుకంటే గతంలో ఆవిడ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అభిమానం కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్కి సంబంధించి సిద్ధాంతాలు నమ్మడం కావచ్చు. ఎందుకంటే కులాలు లేని రాజకీయాలు చేయాలి అని చెప్పి ఒక ఏదైతే సిద్ధాంతం ఎంచుకున్నారో దాన్ని బట్టి ఆవిడ వచ్చిన విధానం కావచ్చు. దానికి ఆకర్షితులు అయిన తర్వాత ఆవిడ వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి కూడా పనిచేస్తున్నారు. గతంలో ఏదైతే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కూడా చాలా ఇబ్బందులు పాలైన పరిస్థితి కనిపిస్తుంది. ఆవిడకి సంబంధించినంత వరకు ఏదైతే మిరాకిల్ సాఫ్ట్వేర్ కావచ్చు, మిరాకిల్ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, వీటిలో భూముల తగాదాలు కావచ్చు, ఆవిడ చాలా ఇబ్బందులు పాలయ్యారు. కానీ ఏ విధమైన ఇబ్బందులు పాలైనప్పటికి కూడా ఇప్పటి వరకు ఆవిడైతే వెనకడుగు వేయకుండా కేవలం పవన్ కళ్యాణ్ కోసం మాత్రం నేను మాట్లాడతా, పవన్ కళ్యాణ్ పెట్టిన పార్టీ కోసం కానీ, పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల పట్ల కానీ నేను ఆకర్షితులై నీకు పార్టీలోకి వచ్చాను కానీ తప్పకుండా ఆయన వెనకాల ఉంటానంటూ కూడా ఆవిడ మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు. అదే విధంగా ఈ రోజు కూడా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా, అంటే పోటీ చేయడానికి అర్హత కలిగించినప్పుడు పవన్ కళ్యాణ్ స్టార్టింగ్ ఆయన ఏదైతే మొదటిగా 4 సీట్లు ప్రకటించారో 4 సీట్లు ప్రకటించిన దాంట్లో లోకం మాధవి మొదటి సీటుగా కూడా కనిపించింది. అయితే అప్పటి నుంచి కూడా ఆవిడ మరింత ఉత్సాహంగా పనిచేయడం జరిగింది. కార్యకర్తల్లో కానీ, నాయకుల్లో కానీ నూతన ఉత్సాహాన్ని కూడా తీసుకురాగలిగారు. అదేవిధంగా పార్టీ నాయకులకు సంబంధించినంత వరకు ఏవైతే చేయాలో, పార్టీ పరంగా ఏవైతే సిద్ధాంతాలు ఉన్నాయో, లేదంటే కూటమికి సంబంధించి ఏవైతే సిద్ధాంతాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో మాత్రం ఆవిడ ముందస్తుగానే చాలా వరకు కూడా సక్సెస్ అయ్యారని మాత్రం మనం చేసుకోవచ్చు. దాంతోపాటు గతంలో ఏదైతే ఉన్న గవర్నమెంట్కి సంబంధించినంత వరకు హామీలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే చేయలేదో వాటిని తీసుకోగలిగారు. దాంతోపాటు ఇప్పుడైతే ఏం చేయగలుగుతాము, ఒకవేళ కానీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే, అంటే కూటమి కానీ అధికారంలోకి వస్తే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతాము, ఎటువంటి ఎంప్లాయ్మెంట్ కలిగిస్తాము, అదేవిధంగా ప్రజలకు ఉన్న ఇబ్బందులు ఏ విధంగా కూడా తీర్చగలుగుతాం, ప్రతి ఒక్క దానిలో కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు అనేది మాత్రం క్లియర్ కట్గా ఒక స్పష్టంగా ఆవిడైతే చెప్పగలిగారు. అయితే ఆపోజిట్ క్యాండిడేట్ ఎవరైతే బడగొండ అప్పలనాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నారు. అయితే గతంలో కూడా ఈయన ఎమ్మెల్యేగా చేసినప్పుడు కూడా గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేదు, ఎటువంటి ఉపాధి కార్యక్రమాలు లేవు. ఇవన్నీ చేయకపోవటం వల్ల ఆయన మీద వ్యతిరేక పవనాలు వీస్తున్న నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఒక సరైన డెసిషన్ తీసుకొని నెల్లిమర్ల నుంచి తీసుకోవడం జరిగింది లోకం మాధవి వచ్చిన తర్వాత నుంచి ఆవిడ కూడా చాలా వరకు కష్టపడ్డారు. అయితే పూర్తి స్థాయిలో కూడా గెలుపు ఓటమి అనేది మనం క్లియర్ కట్గా మీరు ఏదైతే చెప్తున్నారో, అంటే మనం ఎగ్జిట్ పోల్ కానీ లేకపోతే దానికి సంబంధించి ఏమని చెప్పట్లేదు, కానీ గ్రౌండ్లో ఉన్న కార్యకర్తలకు సంబంధించినంత వరకు ప్రతి ఒక్కరు ఒకే చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే
గతంలో ఉన్న ఎమ్మెల్యే కానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా తమకేమీ చేయలేదు కనుక ఈసారి కానీ పవన్ కళ్యాణ్ కానీ వచ్చినట్లయితే అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు కూటమి వచ్చినట్లయితే కూటమి వస్తే తప్పకుండా తమకైతే మేలు జరుగుతుంది, ఉద్యోగం కానీ ఉపాధి కానీ కలుగుతుంది అంటున్నారు. మెయిన్గా ఇక్కడికి వచ్చినంత వరకు ఇంకో విషయం చెప్పుకోవచ్చు. ఇక్కడైతే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించినంత వరకు లోకల్లో ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కానీ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి కానీ ఏమాత్రం కూడా వాళ్ళకి ఉపాధి ఉద్యోగాలు కల్పించలేదు. అదే పవన్ కళ్యాణ్ కానీ కూటమిలో ఉన్నట్లయితే మాత్రం తప్పకుండా తమకు ఉపాధి కలుగుతుందంటూ కూడా వాళ్ళంతా కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది రిపోర్ట్. సో రాజు చెప్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం మొట్టమొదటిగానే ప్రకటించిన లోకం మాధవి అంటే నేను ఇందాకనే చెప్పినట్టుగా ఆయన ఎలా అయితే అకామిడేట్ చేయాలనుకున్నారో ఒక అగ్ర కులానికి సంబంధించిన బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన లోకం మాధవికి అక్కడ టికెట్ ప్రకటించారు. సో మనకంతున్న గ్రౌండ్ రిపోర్ట్ ఏంటంటే ఆవిడకి ఒక మంచి పేరు వచ్చింది, కష్టపడ్డారు, అలాగే పార్టీకి సంబంధించి కూడా అక్కడ మంచి గుర్తింపు ఉంది, స్ట్రాంగ్ అపోనెంట్ అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నారు. సో కొంత అక్కడ టఫ్ ఫైట్ జరిగినట్టుగా మనకి గ్రౌండ్ రిపోర్టు తెలుస్తోంది. మరి చూడాలి ఈవీఎంలో ప్రజలు ఏం